మొన్న విజయవాడకి వరదలొచ్చి ఇంచుమించు 10, 15 రోజుల పాటు వాళ్ళు విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, తెలుగు ఇండస్ట్రీ నుంచి కేవలం నలుగురు, ఐదుగురు మాత్రమే ముందుకొచ్చి విరాళాలు ప్రకటించడం జరిగింది. వాళ్ళే ఇండస్ట్రీలో ఉన్నారా? మిగతా వాళ్ళు లేరా? చచ్చిపోయారా? మీకు సినిమాలు చూడడానికి, డబ్బులు పోగేసుకోవడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి. కానీ వాళ్ళకి సాయం చేయడానికి మాత్రం మీరు ముందుకు రారు, మీరు పట్టించుకోరు. చిన్న కంపారిజన్ చేసుకోండి. కరోనా టైంలో కూడా అదే జరిగింది. మీరు ఎటువంటి సాయం ఇండస్ట్రీ నుంచి నలుగురు, ఐదుగురు తప్పితే అప్పుడు కూడా మీరు ముందుకు రాలేదు, సహాయం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పుడు మీరు పోల్చుకుంటే చాలా వరకు సినిమా థియేటర్లు క్లోజ్ అయినాయి, చూస్తున్నారుగా. అయినా కూడా మీలో ఏ మార్పు రాలే, సేమ్ తంతు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు ఎక్కువ, సినిమా ఇండస్ట్రీకి ఇన్కమ్ కూడా ఎక్కువ. కానీ సినిమా వాళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలన్న చిన్న చూపు. ఇది మారాలి. ఆల్రెడీ జనాలు మారుతున్నారు. మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, అయినా కూడా వాళ్ళకి కూడా చిన్న చూపు. మార్చుకోండి, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ అనేది ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం చేసుకోండి. థ్యాంక్ యూ.